హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో వర్షాకాలంలో మనం ఉల్లిపాయ పకోడీ, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ ఇలాంటివి ప్రిపేర్ ఉంటాం కదండి. మరి ఒకసారి ఈ విధంగా వామాకుతో వాము బజ్జీని ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వామాకుని నేను కొన్ని ఆకులను తీసుకొని ఒక 2-3 నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని అందులో ఉన్న మట్టి అంతా పోయిన తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని ఒక మంచి పొడి క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనము పిండి కలుపుకొని వాము బజ్జీ వేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. ఇలా వాము బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్టెయినర్ని పెట్టుకొని ఒక 3/4 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. ఈ విధంగా శనగపిండి స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమం మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా విస్కర్తో అయితే పిండి అనేది ఎక్కడ లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా మనం కలుపుకోవడానికి వీలుంటుంది. చూడండి, ఇక్కడ విస్కర్తో మొత్తం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఒక చుక్క వాటర్ని వేసుకొని మొత్తం అంతా పిండిలోకి కలిసే విధంగా కలుపుకోండి. బేకింగ్ సోడా వేయడం వల్ల బజ్జీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుందండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, స్పూన్కి ఫుల్గా కోట్ అయిపోయింది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇక్కడ ఆకులు కూడా పర్ఫెక్ట్గా మనకి ఆరిపోయాయండి. ఇంతలోకి మనం ఆయిల్ కూడా హీట్ చేసుకున్నామంటే ఇక్కడ ఆకుని పిండి మిశ్రమంలో డిప్ చేస్తే చూడండి, పిండి అనేది పర్ఫెక్ట్గా ఇట్లా కోట్ అయి ఉండాలన్నమాట. ఈ విధంగా కోట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకున్నామంటే వాము బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా పొంగుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇటు అటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్నామంటే వాము బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలాగే సెకండ్ వాయిలో కూడా కోట్ చేసుకుంటూ లీవ్స్ అన్నీ కూడా వేసుకున్నామంటే మంచిగా పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా అన్ని బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు అటు మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనకు వాము బజ్జీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఎప్పుడైనా పప్పుచారైనా ఏదైనా పచ్చడిలో అయినా ఏదైనా అంచుకుండాలి అనిపిస్తే ఈ విధంగా వాము బజ్జీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.